ఈరోజు దరిద్రతతో ఉండుండొచ్చు, ఫుడ్కి లాటరీ కొడుతుండొచ్చు, ఠికానా లేని స్థితిలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తున్నావు, మర్చిపోవద్దు. అప్పులైతే దేవుని కోసం అయ్యావు, శ్రమ పడితే దేవుని నిమిత్తం పడుతున్నావు. దీనంతటికి ప్రతిగా నా దేవుడు పిడికిలి విప్పి నీకు ధారాళంగా ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నీ కన్నీళ్ళు ఆనందనాట్యంగా మార్చబడతాయి. ఆ రోజు నువ్వు కూడా 10 మందికి ఇచ్చే స్థితిలోకి వస్తావు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. నమ్మకం లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈరోజు మనం ఇబ్బంది పడుతుండొచ్చు కొద్ది కాలం ఈ శ్రమలో, ఈ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత. సో పరిశోధన కోసమే లేమి, పరిశోధన కోసమే అవమానం, పరిశోధన కోసమే హతసాక్షి మరణం, పరిశోధన కోసమే కొన్ని రకాల ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు, వ్యాధులు, బాధలు. ఇందులో పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? పెద్దగా చెప్పండి. సాగలేకపోతున్నావా? ఎదురెత్తున్నట్టుందా? దేవుని వైపే చూడు. సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బావుగా నిలిపావు.